ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనములో నుండి ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 118వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట అది మేలు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం అది మన జీవితాలకి అది మేలుకరంగా ఉందని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కీర్తనకారులు వారందరూ వారి యొక్క జీవిత అనుభవాల్లో నుంచి వారు మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది కీర్తన రాశారు. దావీదే కానివ్వండి, కోరాహు కుమారులే కానివ్వండి, ఆసాపే కానివ్వండి, అలా చూసినట్లయితే అనేకమైన కీర్తనకారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని కీర్తన రూపంలో వారు చేర్చినట్లుగా దేవుని లేఖనాలు చూడవచ్చు. నిజమే, వాస్తవంగా మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం అది నిజంగా మన జీవితానికి అది మేలు. మనం ఎక్కువగా మన జీవితంలో ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా అవసరత వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మొట్టమొదటిగా గో టు పర్సన్ ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్తాం. మొట్టమొదటిగా మనం ఎవరి గురించి ఆలోచిస్తామంటే మనుషుల యొక్క సహాయం గురించి, మనుషుల యొక్క సహాయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం అది మన జీవితానికి మేలు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము హాగర్ని పంపుతున్నప్పుడు అతడు హాగర్కి ఒక నీటి తిత్తనిచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడవచ్చు. ఆమె అది తీసుకెళ్ళింది. తన ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత, ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమెకి ఏం చేయాలో తెలియనప్పుడు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడంటే నీటి బుగ్గల్ని ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో చూడవచ్చు. ఇక్కడ మనుషుల యొక్క సహాయం కనిపిస్తుంది, దేవుని యొక్క సహాయం కనిపిస్తుంది. మనుషుల యొక్క సహాయంతో మనం కొంత దూరమే ప్రయాణం చేయగలుగుతాం. మనుషుల యొక్క సహాయముతో మన గమ్యానికి మనం చేర్చబడలేం, కానీ దేవుని యొక్క సహాయముతో మన గమ్యానికి మనం చేర్చుకోవచ్చు. మనుషుల యొక్క సహాయం ఇప్పుడు కూడా అది మనకి సంపూర్ణ స్థితి కలగచేయదు. మనుషుల యొక్క సహాయం ఇప్పుడు కూడా మన గమ్యానికి మనల్ని చేర్చదు, కానీ దేవుని యొక్క సహాయము ఖచ్చితంగా మన గమ్యానికి చేర్చుతుంది. దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా మన అవసరతలను తీర్చుతుంది. దేవుని యొక్క సహాయం ఇప్పుడు కూడా తాత్కాలికమైనది కాదు, అది కొంత సమయం ఉండేది కాదు. హాగరు అబ్రహాము యొక్క సహాయముతో ఎంత దూరం ప్రయాణం చేయగలిగిందంటే కొంత దూరమే, కానీ దేవుడు ఆమెకిచ్చిన సహాయముతో ఆమె అనేక దినములు ప్రయాణం చేయగలిగింది. దేవుడు ఆమెకిచ్చిన సహాయముతో తన జీవితంలో పరిపూర్ణ స్థితిని ఆమె పొందుకుంది. దేవుడు ఆమె జీవితంలో చేసిన సహాయముతో ఆమె ఆనందించగలిగినది. మనుషుల యొక్క సహాయం ఎప్పుడు కూడా మనకి అది కొంతకాలము మట్టికే అది ఉపయోగపడుతుంది, కానీ కొంతకాలము వరకే అది మనకి అవసరత పడుతుంది, కానీ కొంతకాలం వరకే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ దేవుని యొక్క సహాయము మనల్ని ముందుకు నడిపిస్తుంది, మన గమ్యాలకు చేరుస్తుంది. కాబట్టి మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం అది మనకి మేలు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా మనుషులను చూసేవారుగా కాక దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మాత్రమే మనకి పరిపూర్ణమైన సహాయాన్ని కలగజేయగలిగిన వాడు కనుక ఆయన్ని ఆశ్రయించే వారుగా ఉందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.